హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక రంగం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు, వైట్ పేపర్. అంటే ఈ 2 ఏళ్లలో సాధించిన పురోగతి, ఖర్చు చేసిన నిధులు, సంక్షేమానికి ఎంత ఖర్చు చేసాం, రాజధాని అంటే ఈ ప్రాజెక్టులన్నింటి మీద చెప్పుకొచ్చారు. దానిలో చాలా అంశాలు ఉన్నాయి. అలాగే మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలను సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తూ వాళ్ళకు కొన్ని మొట్టికాయలు కూడా వేసింది. మేబీ అవి వాళ్ళు తీసుకుంటారో లేదు మాకు ఒకవైపు చాలు రెండో వైపు కావాలని సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది చూడాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చీప్గా ఉన్నాయంటే తమిళనాడు రాజకీయాలు మరింత చీప్గా మారాయి. అక్కడ విజయ్ త్రిష జంట మీద ఎక్కువగా అక్కడ ప్రతిపక్ష పార్టీ ఫోకస్ పెట్టినట్టుంది. ఉదయనిధి స్టాలిన్ గారు త్రిష అండ్ విజయ్ మీద డబుల్ మీనింగ్లో కొన్ని కామెంట్స్ చేయడంతో అతన్ని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అదొక అంశం ఉంది. అలాగే పార్లమెంట్ సమావేశాలు, దానిలో పెడుతున్న బిల్లులు, జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ అండ్ బీహార్లో బంకీపూర్లో బీజేపీ ఓడిపోవడం. సో ఈ అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి. సో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నేను అడుగుతుంటే లైక్స్ 10,000 వస్తున్నాయి, అడగకపోతే 5,000 6,000 లైక్సే ఆగిపోతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో ఓపెన్ చేసిన వెంటనే మొబైల్లో లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేంత విలువైన కంటెంట్ మీకు వేరే ఛానల్లో ఉండదని నేను గర్వంగా చెప్పగలను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కాలర్ ఎత్తుకునేలా నేను కంటెంట్ ఇస్తాను. ఇదే కాదు, మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాం. అసలు మన మీడియా చరిత్రలో లేనటువంటి మొబైల్ యాప్ రాబోతోంది మనది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అనేది మీకు అది వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఒక కొత్తగా ఆలోచిస్తున్నాం అనమాట. కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా రాష్ట్ర రాజకీయాల్ని కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా మీ ముందు నిలబెట్టాలి అంటే దానిలో కొన్ని ఫీచర్స్ ఉండాలి, ఏఐని ఇంటిగ్రేట్ చేయాలి. అందుకని బాగా లేట్ అవుతుంది. ఇంకొక 4 నుంచి 5 నెలలు పట్టొచ్చు, కానీ వచ్చాక మాత్రం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మన ఛానళ్ళు, మన వెబ్సైటు, మన మ్యాగజైను అన్నీ కూడా దానిలోకి ఇంటిగ్రేటెడ్ అయిపోతాయి, ఆ మొబైల్ యాప్లోకి. అది అద్భుతంగా ఉంటుంది. అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. సరే, అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. ఇక సీఎం గారు 2 ఏళ్లలో పేదలకు 1,50,000 కోట్లు ఇచ్చామని చెప్పారండి. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. 1.49 లక్షల కోట్లు సంక్షేమం ఇచ్చాము అంటే పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం ఈ 2 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు. అభివృద్ధి, సంపద సృష్టి, సమతుల్యత, సంక్షేమం 4 సూత్రాలతో పాలన. పెట్టుబడులకు 28 అనుకూల విధానాలు. ఉద్యోగుల బకాయిలు 30,849 కోట్లు జమ. వైసీపీ పాలనలో చేసిన భారీ రుణాలపై వడ్డీ తగ్గింపుతో 8,629 కోట్లు ఆదా. కొత్త పెట్టుబడులతో ప్రతి కుటుంబానికి 50,000 మేరకు అదనపు ఆదాయం. జగన్ పాలనలో అప్పులు కుప్పగా రాష్ట్రం. ప్రతి ఒక్కరికి 51,816 ఆదాయం నష్టం. రుణాల వినియోగంలో ఏపీ మహిళలే టాప్. ఆర్థికంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు గారు. సో మూలధన వ్యయం 32,005 కోట్లు ఇంకా పెంచుతాము. ఆర్థిక రంగంపై శ్వేతపత్రం. నేను ఇది మొత్తం చదివాను. సరే, మీకు కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. సో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్న 2 ఏళ్లలో పేదలకు 1,49,400 కోట్ల సంక్షేమం ఇచ్చామని చెప్పారు. అలాగే ఉద్యోగులకు 30,849 కోట్ల బకాయిలు చెల్లించాము. ఇతర బకాయిలు 19,357 కోట్లు ఇచ్చేసాము. కేంద్ర ప్రాయోజిత పథకాలకు పెండింగ్లో ఉన్న 8,695 కోట్లు రాష్ట్రం చెల్లించింది. కేంద్ర వాటా నిధులు కలిపి 2 ఏళ్లలో 45,138 కోట్లు ఖర్చు చేశాము. వివిధ కేటగిరీల్లో 30,607 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. 2024 నాటికి ఏపీ అప్పు 9,74,000 కోట్లు అంటే 9.74 లక్షల కోట్లు. రాష్ట్రం అప్పులను భరించలేని పరిస్థితికి చేరిందని 2023-24లో నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించిందని ఇవన్నీ చెప్పారు. మరి ఇప్పుడు అప్పు ఎంత? అది దాటవేశారు. అది అతిపెద్ద పాయింట్ తెలుసా? అది చెప్పలేదు సీఎం గారు నిన్న. ఆర్థిక రంగం మీద ఏమండి, మీ ఇంటి బడ్జెట్, మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీద మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు మీకు ఏ రోజైతే రిలీజ్ చేస్తారో అప్పటికి మీకు వస్తున్న ఆదాయం ఎంత, మీ ఖర్చు ఎంత, ఇదే కదా ఆర్థికం అంటే మన ఇంటి బడ్జెట్ ఎంత, అంతే కదా. మనకు వస్తున్న ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, ప్రతి నెల మనం చేస్తున్న అప్పులు ఎంత, లేదా మనం కడుతున్న వడ్డీలు ఎంత, ఇది కదా చెప్పాలి. ఇది చెప్పకుండా ఇదంతా ఎందుకండి?
సరే ఇదంతా చెప్పారు, ఓకే. 2024 నాటి అప్పులేమో చెప్తారంట 9,74,000 కోట్లు ఉన్నాయని. ఇప్పుడు 2026 జూలై నాటికి ఉన్న అప్పులు చెప్పరంట. ఈ 2 సంవత్సరాల్లో ఎంత అప్పులు చేశారో చెప్పరంట. ఏమంటారు దీన్ని? శ్వేతపత్రం అంటే ఏంటి అర్థం? కంప్లీట్ నిజాలు ఉండాలి కదా. సరే, ఇందులో ఆయన చెప్పినవి నిజాలే అనుకుందాం. మరి అప్పుల మీద నిజం ఎందుకు దాశారు? అది అడగాల్సిన ప్రశ్న. ఇది మేబీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చొచ్చేమో, కానీ రాష్ట్రం శ్రేయోభిలాషులకు నచ్చదు, తటస్థ వర్గాలకు నచ్చదు, అస్సలు నచ్చదు. అప్పులు ఎందుకు దాశారు? వైసీపీ వాళ్ళు విపరీతంగా అప్పులు చేశారని చెప్పారు కదా, మరి ఈ 2 ఏళ్లలో మీరు చేస్తున్నది ఏంటి? మీరు ఎందుకు అంత విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు? కనీసం ఎంత అప్పులు చేశారో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎందుకున్నారు? సంక్షేమం ఎంత ఇచ్చారు కదా, దీనికి రెట్టింపు అప్పు చేశారు తెలుసా, కానీ బయటకు చెప్పలేరు, బయటకు ఒప్పుకోరు. దీనికి రెట్టింపు అప్పు చేశారు. ప్రతి మంగళవారం ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం పెట్టి డబ్బులు తీసుకురావడమే. అండ్ ఇవి కాకుండా కార్పొరేషన్ అప్పులు తీసుకురావడమే. ప్రతి నెల 8,000 నుంచి 10,000 కోట్లు ఏదో ఒక రకంగా అప్పు చేస్తున్నారు. ఎంత అప్పులు అవుతున్నాయో తెలుసా మన రాష్ట్రం? చెప్పట్లేదు. అప్పుల గురించి ఎంతసేపు 3.5 గంటల పాటు ఆయన స్పీచ్ ఇచ్చారండి. ఎక్కడా కూడా ప్రస్తుతం 2026 జూలై నాటికి ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ 2 సంవత్సరాల్లో ఇంత అప్పు చేశాము అని కూడా చెప్పాలి. పోనీ ఓకే, వైసీపీ మీదకి నెట్టేయండి, కానీ చెప్పాలిగా అప్పులు చెప్పలేదు. సో సాక్షిలో దీన్ని ఎలా రాశారంటే మునిశాపం. మరేం చేస్తాం? అబద్ధాల్లో ప్రోగ్రెస్. కళ్ళార్పకుండా ఏకబికిన 3.5 గంటల పాటు అసత్యాల సంపద సృష్టి. 2 ఏళ్ల పాలనలో ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్. సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ పూర్తిగా ఎగవేత. సూపర్ 6 హామీల రూపంలోనే 2 ఏళ్లలో ప్రజలకు 2,06,744 కోట్ల బకాయి. మరి హామీలను అమలు చేసింది ఎక్కడ చంద్రబాబు అని నిలదీస్తున్న ప్రజలని వీళ్ళకి చేత కాదు. వీళ్ళకి చంద్రబాబు గారు రాసిన దానిలో ఏమి రాయాలి, ఆయన చెప్పిన దానిలో, చంద్రబాబు గారు చెప్పిన దానిలో తప్పేంటి ఒప్పేంటి, వాస్తవం ఏంటి, ఏమి దాచారు, ఏం చెప్పారు, ఏమి హామీలు ఇచ్చారు, ఏమి ఏమి అమలు చేయలేదు, ఏమి అమలు చేశారు, ఏమి అమలు చేయలేదు, ఇది విడివిడిగా ప్రజెంటేషన్ చేసి అద్భుతంగా రాయొచ్చు ఒక ప్రతిపక్ష పత్రిక అన్నప్పుడు. వీళ్ళకి చేత కాదు. చేతనైతే ఇలా రాయాల్సిన అవసరం లేదు. అసలు సింపుల్గా ప్రజెంటేషన్ చాలా సింపుల్గా ఉండాలి. ఈ సాక్షికి చేత కాదు. సాక్షిలో ఉన్నదంతా కూడా వీళ్ళే అబద్ధాలు కోరలు కాబట్టి ఇంకొక అబద్ధాలను వీళ్ళు ఎలా రాయగలరు? రాయలేరు. వీళ్ళు మరింత మసాలా దట్టించి రాస్తారు. ఇదిగో సూపర్ 6 హామీలు 6, అందులో అమలు చేసినవి 4, ఇంకా 2 ఇవ్వలేదు, వారెన్నిటి విలువ ఇది అని రాయొచ్చు. ఇదిగో ఈ రాష్ట్రం 2 సంవత్సరాల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల విలువ 1.5 లక్షల కోట్లు అంటున్నారు. మరి ఎంత అప్పు చేశారు? 3 లక్షల కోట్లు అప్పు చేశారు. సంక్షేమానికి 1.5 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన 1.5 కోట్లు ఏమైంది అని అడగొచ్చు, రాయొచ్చు. అసలు సీఎం స్థాయిలో ఆర్థిక రంగం మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నప్పుడు అప్పులు లెక్క ఎందుకు చెప్పలేదు? ఇదిగో ఈ మార్గాల్లో మీరు అప్పు చేశారు, తప్పు చేశారు, కాబట్టి మీరు చెప్పలేకపోయారు అని నిలదీయొచ్చు. కానీ వీళ్ళకి చేత కాదు కాబట్టి, ఒక ప్రతిపక్ష పత్రిక ఎలా నడపాలో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు పనికిమాలిన హెడ్డింగ్లు పెట్టి రాశారనమాట. నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డనిది, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ హామీలకు ఎగనామం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు అరకొరే, కొత్త పింఛన్లు దేవుడు ఎరుగు, బాబు వచ్చాక ఉన్న పింఛన్లే కోత. ఇలా సారీ చిన్న బ్రేకు. సో ఇవన్నీ కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న పరిశ్రమలు, పెట్టుబడులు, అంతులేని అవినీతి, రెడ్ బుక్, అన్నిటికీ రెడ్ బుక్ ఇది రాయడం, పనికిమాలిన వార్తలు, రోజు రాసే సొల్లు వార్తలంతా ఇందులో ఈరోజు కూడా రాశారు. అసలు ఆయన రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో ఉన్న తప్పులను, అర్ధసత్యాలను, ఆయన దాచిన నిజాలను అద్భుతంగా ప్రజెంట్ చేయొచ్చు. ఈ పనికిమాలిన వాళ్ళు అది కూడా రాయలేదు. వీళ్ళిద్దరేమో పూర్తిగా భజన. సరే, అది పక్కన పెట్టేద్దాంలే. ఇక వాహనంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా పరిహారం చెల్లించాల్సిందే. బీమా లేని వాహనాలను ఇంధనం సరఫరా చేయొద్దు. అబ్బో, బీమా లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేయొద్దంట. కొత్త కార్లకు 4 ఏళ్ళు, ద్విచక్ర వాహనాలకు 6 ఏళ్ల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మంచి తీర్పు, మంచి జడ్జిమెంట్. బీమా లేకపోతే మీకు పెట్రోల్ కొట్టరు అంతే, ఇన్సూరెన్స్ లేకపోతే. చాలామంది కొన్ని చోట్ల హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టట్లా. నేను హైదరాబాద్లో చాలా బంకుల్లో చూశాను. అండ్ వైజాగ్లో కూడా అక్కడక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలి. హెల్మెట్ లేకపోతే ద్విచక్ర వాహనాలకు నో పెట్రోల్.
అలాగే ఇన్సూరెన్స్ లేకపోయినా సరే పెట్రోల్ కొట్టొద్దని సుప్రీంకోర్టు చెప్పిందండి. అలాగే మెగా డిఎస్సి మీద వైసీపీ వాళ్ళు వేసిన పిటిషన్ మీద హైకోర్టు కొట్టింది. రాజకీయాల కోసం పిల్ దుర్వినియోగాన్ని అనుమతించాం. డిఎస్సిపై వైకాపా ఎమ్మెల్సీ వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ. నోటీసులు ఇచ్చేందుకు కూడా విముఖత. అదనపు వివరాల సమర్పణకు గడువు కోరిన పిటిషనర్ విచారణ వాయిదా. క్రీడల కోటాతో నష్టపోయామని అభ్యర్థులు ఎవ్వరూ కోర్టుకు రాలేదు. అదే కదా వైసీపీ వాళ్ళు చేసిన తప్పు. అభ్యర్థులు ఎవరూ ముందుకు రావట్లా, కానీ వీళ్ళకి వెళ్ళే వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు కావాలి. వైసీపీ వాళ్ళకి ఏదో ఒక బురద జల్లేయాలి. మెగా డిఎస్సి సక్సెస్ అయింది, 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు, కాబట్టి దాన్ని వెనక్కి లాగాలి, దాని మీద బురద జల్లాలి. ఈ విషయంలో వైసీపీ వాళ్ళు మరీ దారుణంగా వెళ్తున్నారు రాజకీయాలు. మెగా డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దానిపై సిబిఐతో విచారణ జరిపించాలంటూ పిల్ దాఖలు చేసిన వైకాపా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ పిల్లో జోక్యానికి నిరాకరించింది. రిజర్వేషన్ కోటాను పెంచడంపై అభ్యంతరం వింటే అభ్యర్థులు మొదట్లోనే హైకోర్టును ఆశ్రయించేవారని, ఈ వ్యవహారంపై ఏ ఒక్కరూ ముందుకు రాలేదని గుర్తు చేసింది. క్రీడల కోటాతో నష్టపోయామని అభ్యర్థులు ఎవరూ కోర్టుకు రాలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పింది. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. డిఎస్సిపై వైసీపీకి మెగా షాకు, సిబిఐ దర్యాప్తునకు హైకోర్టును. విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు. రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ను దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. విలువైన ఆయుధం అది, వృధా తగదు. నష్టపోతే స్పోర్ట్స్ అభ్యర్థులు కోర్టుకు రారేం, భయపడుతున్నారనే వాదంతో మేము ఏకీభవించలేము. నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు అంటున్నారు, మరి వారిని ప్రతివాదులుగా చేర్చలేదేం. బాధితులే ముందుకు రానప్పుడు ప్రజాహితానికి అర్థం లేదు. వాదనలు కొనసాగిస్తారో ఉపసంహరించుకుంటారా? ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తరపు సీనియర్ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం. సో జగన్ వ్యూహం బెడిసికొట్టింది, వైసీపీ వాళ్ళ వ్యూహం బెడిసికొట్టింది అనమాట మెగా డిఎస్సి విషయంలో. అది ఒకటి చూడొచ్చు. అలాగే ప్రదీప్ రావత్, భిక్షు యాదవ్, సై సినిమాలో భిక్షు యాదవ్గా మనందరికీ తెలిసిన పేరు. గజనీ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్, డబుల్ రోల్. అలాగే ఛత్రపతి సినిమాలో విలన్. సో ఆ కీలక పాత్రలు పోషించాడు ఆయన ప్రదీప్ రావత్. ఆయన నిన్న మరణించారంట. ఆయనకు 74 ఏళ్ల వయసు. మంచి నటుడు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేశారు. అండ్ కామెడీ రోల్స్ కూడా, నేను శైలజ లాంటి వాటిల్లో ఫన్ క్రియేట్ చేసే పాత్రలు కూడా పోషించారు ఆయన. ఇక మారు వేషాల్లో తిరుగుతూ స్థావరాలు మారుస్తూ వైకాపా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గుజరాత్లో అరెస్టు. శంషాబాద్లో కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన పొగాకు వ్యాపార కుమారుడితో పాటు మరో ఇద్దరిని అపహరించిన కేసులో వైకాపాకు చెందిన గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా మంగళవారం అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో A1 ఆయన తనయుడు మొబషీర్ను శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 రోజులు అజ్ఞాతంలో ఉన్న తండ్రి కొడుకులు కుమారులు ఇద్దరు ఒకే రోజు చిక్కారు. గుజరాత్లోని వడోదరాలోని స్నేహితుడి ఇంట్లో ముస్తఫా తలదాచుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టు అదుపులోకి తీసుకున్నారన్నమాట. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు ఈ పరామర్శ, ఇంకోవైపు ఏమో ఇంకొకరు ఎవరు అరెస్ట్ అయ్యారు కదా, మాజీ మంత్రి తమ్మినేని గారి కుమారుడు. సో అక్కడ ఒక పరామర్శ చేయాలేమో. సీదిరాపల్లిరాజు గారు పరామర్శకు వెళ్ళారు, మరి తమ్మినేని కుమారుడిని పరామర్శించాలి, ఈయన్ని పరామర్శించాలి. చాలా పరామర్శలు ఉన్నాయి. ఇక మద్యం సిండికేట్కు కిరణ్ కుమార్ రెడ్డి వెన్నెముక. డొల్ల కంపెనీల ఏర్పాటు, లంచాల సొమ్ము రవాణాలో కీలకం. 2024 ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు డబ్బులు చేరవేత. వీళ్ళు ఎంత సిల్లీగా చేశారంటే మద్యం కుంభకోణం. వాళ్ళు తరలించిన డబ్బును వీడియోలు తీశారు, వాళ్ళు లెక్కపెట్టిన డబ్బు కట్టలు పట్టుకొని వీడియోలు తీశారు. అది చాలా సిల్లీగా, అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షాక్. అసలు ఒక స్కామ్ చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు చాలా పకడ్బందీగా, చాలా హుందాగా చేయాలి, బయటకు ఆధారాలు లేకుండా చేయాలి. కానీ వీళ్ళు మద్యం కుంభకోణంలో చాలా చీప్గా చేశారు, ఆధారాలతో సహా. అందుకే దొరికిపోయారు. వీడియోలు తీయడం, ఆ వీడియోలు ప్రూఫ్గా ఇదిగో నేను డబ్బులు పంపిస్తున్నాను అని చెప్పి వేరే వాళ్ళకి పంపించడం, ఆ వీడియోను వేరే వాళ్ళకి పంపించడం, అలా సర్క్యులేట్ చేసుకున్నారు. అవి పోలీసులకి చిక్కాయి. సో వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే వాస్తవమే అని తేలింది. అలా వీళ్ళ మీటింగులు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళు షార్ట్కట్లో పెద్ద మనుషులు అయిపోవడం, షార్ట్కట్లో ప్రైవేట్ ఫ్లైట్లలో తిరగడం, షార్ట్కట్లో హీరోయిన్లతో తిరగడం, షార్ట్కట్లో కోట్లు ఆస్తులు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా సిట్గా అనుమానాలు వచ్చి
పకడ్బందీ ఆధారాలతో పట్టుకున్నారనమాట. మద్యం కుంభకోణంలో నిందితులు అందరూ ఆ విధంగానే. సో ఇప్పుడు తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా డొల్ల కంపెనీల ఏర్పాటు, లంచాల సొమ్ము రవాణాలో కీలకంగా వ్యవహరించారంటే ఈయన. సో 18వ తేదీ వరకు ఏసీబీ కోర్టు ఇతనికి రిమాండ్ విధించింది. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుంది? ఇలాగే ఉంటుంది. యాజ్ యూజువల్ నేను బయట పెడతాను. బయట ప్రకృతిని చూస్తూ వీడియో చేద్దాం. నేను మొబైల్లో చూసి చెప్తాను. నేనేమి కెమెరా ఆఫ్ చేయట్లేదు, మీకు అలాగా చూపిస్తాను. మా ఇంటి బయట, మన స్టూడియో బయట ఎలా ఉంటుంది అనేది. మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్తా. బాగా కనిపిస్తున్నానుగా. ఓకే. సో అదే పేపర్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నానండి. మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్తాను, చూస్తుంటాను. కిరణ్ కుమార్ రెడ్డి అరెస్టు తర్వాత రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్ అని సీఎం గారు నిన్న సిఆర్డీఏ మీటింగ్లో ఒక మాట చెప్పారు. అదొకటి చూడొచ్చు. అది ఈనాడు 2వ పేజీలో వేశారు. విజయవాడ బస్టాండ్ నుంచి అమరావతిలోని వెంకటేశ్వర గుడి వరకు రోప్వే ఒకటి కడతారంట. విజయవాడలో బస్టాండ్ ఉంది కదా, పండిట్ నెహ్రూ బస్టాండ్, అక్కడ నుంచి అమరావతిలో వెంకటేశ్వర గుడి వరకు ఒక రోప్వే నిర్మిస్తారంట. సో రాజధాని అమరావతిలో 20 మెగావాట్ల టైర్ 3 ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో నిర్వహించారు. అలాగే విజయవాడలోని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండు, దుర్గగుడి, పున్నమి ఘాటు, భవానీ ఐలాండ్ మీదుగా రాజధానిలో వెంకటేశ్వర గుడి వరకు పీపీపీ విధానంలో రోప్వే ప్రాజెక్ట్ ఒకటి. అలాగే క్వాంటమ్ వ్యాలీలో 1208 కోట్లతో 2 టవర్ల నిర్మాణానికి పిలిచిన టెండర్లో L1గా వచ్చిన ఎల్ఎన్టీ, మేఘ, ఎన్సీసీ వాళ్ళే వస్తారు టెండర్లో L1గా. వాళ్ళు తప్ప వేరే వాళ్ళు రారు. అది ఎందుకనేది టెండర్లు వేసిన వాళ్ళకి తెలుసు, పెద్దలకి తెలుసు, మాకు తెలుసు. ఇక అర్హులైన ఒక్క ఓటర్ను తొలగించం. ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే అభ్యంతరాలు దాఖలు చేయొచ్చు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్. సో ప్రక్రియ ముగిసింది. డ్రాఫ్ట్ ప్రచురించారు. ఇందులో ఓట్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి, ఆన్లైన్లో మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అని ఆయన వివేక్ యాదవ్ గారు, ఎన్నికల ప్రధాన అధికారి గారు చెప్పారు. అది కూడా ఇచ్చారు. అలాగే జత్వానీ లాంటి కేసు చరిత్రలో చూడలేదు, సిఐడి పనితీరు దారుణం అని ఆయన విశ్రాంత ఐపీఎస్ అధికారి చెప్పిన మాట కూడా మనం చూడొచ్చు. జత్వానీ లాంటి కేసు నేను చరిత్రలో చూడలేదని చెప్పారు ఆయన. ఒక్క నిమిషం, ఇక్కడ సంథింగ్ అంటే కలరు కొంచెం తేడా ఉంది, అందుకు సెట్ చేస్తున్నాను. నిజమేనండి, జత్వానీ లాంటి కేసు అయితే చరిత్రలో లేదు, గతంలో ఎప్పుడూ లేదు. దానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఆమె బాధితురాలు, ఇప్పుడు నిందితురాలు అయిపోయింది. మనం కూడా వీడియోలో చెప్పుకున్నాం. దేశ చరిత్రలో జత్వానీ లాంటి కేసు తాను ఎప్పుడూ చూడలేదని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలకు ముందు తర్వాత కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కట్టకముందు ముంబై వెళ్ళి జత్వానీ ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. ఎన్నికలు ముగిశాక ఈ కథ వెనుక అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. సో గతంలో ఆమె బాధితురాలు కాగా ఇప్పుడు నిందితురాలుగా ఎలా మారారని ప్రశ్నించారు. గతంలో అమాయకురాలని రాసి ఇప్పుడు బ్లాక్మెయిల్, హనీ ట్రాప్ అంటున్నారని, వీటిల్లో ఏది నిజమని నిలదీశారు. దీని అంతటికీ ఒకటే రీజన్, ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త ఉన్నాడు కదా, ఒక ఆయన స్టీల్ ప్లాంట్లు కడుతున్నాడు కదా, ఆయన గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన సఖ్యతగా ఉన్నప్పుడు ఆయనకు అండ్ జత్వానీ గారికి ఉన్న పర్సనల్ వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలను వాడుకున్నాడు ఆయన. నేను ఇంకా పచ్చిగా చెప్పొచ్చు. అలా చెప్పడం వలన ఆయనకి ఈగో హట్ అవుద్ది, ఆయనకి నేను శత్రువుగా మారుతా, ఖచ్చితంగా మన మీద ఫోకస్ పెడతారు, అండ్ ప్రభుత్వ పెద్దలు కూడా హట్ అవుతారు. కాబట్టి నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే చాలు.
జిందాల్ గారికి అండ్ జత్వానీ గారికి ఉన్న పర్సనల్ వ్యవహారం ఇది. దానికి ఈమె అతని మీద కేసు పెట్టింది ముంబైలో. ఆయన తనకున్న పవర్ మొత్తం వాడుకొని ఆ కేసు తొలగించుకున్నాడు. అండ్ ఆమె మీద ప్రతీకారం కోసం ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలను వాడుకున్నాడు. 2024 ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే వాడుకున్నాడు, ఇప్పుడు కూడా అలాగే వాడుకుంటున్నాడు ఆయన. సాధారణ జరిగింది. ఇక సీఎం గారు ఆర్థిక రంగం మీద శ్వేతపత్రం మీద లోపల కూడా రాశారు. ఇక 2 తప్ప హామీలన్నీ అమలు చేశాము, పీపీపీ వద్దంటారు, భోగాపురం వాళ్ళే చేశామంటారు, భోగాపురం పీపీపీ కాదా అని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. నిజమే, పీపీపీ ప్రాజెక్టులను వైసీపీ వాళ్ళు వద్దంటారు, అది అవినీతి అంటారు, అదంటారు, కానీ భోగాపురం ప్రాజెక్టు పీపీపీనే కదా, మరి వాళ్ళు ఎందుకు అప్పట్లో ఒప్పుకున్నారు అని కూడా సీఎం గారు చెప్పారు. అలాగే ఆఫ్ స్టైల్ పొగాకు కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లించాలి, బ్యారెన్కు 50,000 చొప్పున 2 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం, వ్యవసాయ అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు. సో పొగాకు ఆఫ్ స్టైల్ రంగు మారిన పాలిపోయిన రకానికి కిలోకు 10 రూపాయల చొప్పున లోటు కింద చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటండి. యాక్చువల్ పవర్ వచ్చింది, కానీ ఇప్పుడు నేను వెళ్ళి స్క్రీన్ ఆన్ చేసి అదంతా చెక్ చేసినప్పటికీ లేట్ అయిపోద్ది. అందుకని ఇలా కొనసాగించేస్తాను ఇంకో 5 మినిట్స్. సో ఇప్పుడు సాక్షిలో అంశాలు చూస్తున్నానండి. సాక్షి ఓపెన్ చేస్తున్నాను. పొగాకు రైతులపై సర్కారు పగ, చంద్రబాబు పాలనలో దళారులదే రాజ్యం, వ్యాపారులంతా సిండికేట్గా మారి దోపిడీ అని ఈరోజు దేవరపల్లిలో పొగాకు కొనుగోలు కేంద్రానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈరోజు పొగాకు రైతుల మీద ఈ సాక్షిలో ఒక స్టోరీ రాశారు. అయితే ఈ నిజంగా పొగాకు రైతుల పరామర్శకే వెళ్తున్నారా లేదా పొగాకు కేంద్రం పరిశీలనకే వెళ్తున్నారా అనేది పక్కన పెడితే మంది మార్బలాన్ని పోగేస్తారు, ఏది బైకులతో స్టంట్లు చేస్తారు, సీఎం అనే నినాదాలు చేస్తారు, వేలాది మందిని పోగేసి ఎక్కడికక్కడ హడావిడి ఇదంతా ఉంటుంది. సో పరామర్శ లేదంటే రైతులతో వాదార్పు కంటే జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ స్టంటు, పిఆర్ స్టంటు, సెల్ఫ్ ఎలివేషన్ స్టంట్లు ఎక్కువ అవుతాయి. ఎక్కడికి వెళ్ళినా అదే జరుగుతుంది. పెళ్ళికి వెళ్ళినా, పరామర్శకు వెళ్ళినా, వాదార్పుకు వెళ్ళినా, దేనికి వెళ్ళినా అదే. యాజ్ యూజువల్ ఈరోజు కూడా అదే జరుగుద్ది. ఆ భూమి పూజ చెల్లదమ్మా, ఆ భూమి పూజ చెల్లదమ్మా. క్రీడా ప్రాజెక్టును వదలని లోకేష్ క్రెడిట్ పాలిటిక్స్. పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి నేడు మళ్ళీ లోకేష్ భూమి పూజ. 2021లో సింధు అకాడమీకి 3 ఎకరాలు కేటాయించిన అప్పటి సీఎం వైఎస్ జగన్. అప్పట్లో మోకాలు అడ్డడానికి ప్రయత్నించిన టీడీపీ నేతలు. ఇప్పటికే తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ చేసిన సింధు నిర్మాణం ఆరంభం. బ్యాడ్మింటన్ అకాడమీ పూర్తయితే జగన్కి క్రెడిట్ వస్తుందని వారవలేకపోతున్న లోకేష్. అందుకే మరోసారి భూమి పూజకు నిస్సిగ్గుగా ఏర్పాట్లు. ఇది తప్పేనండి. గతంలో 2021లో ప్రభుత్వం భూమి ఇచ్చింది, భూమి పిచ్చి చేశారు, నిర్మాణం మొదలెట్టారు సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి. ఈరోజు మళ్ళీ లోకేష్ గారి సమక్షంలో జరుగుతుందంట. అది తప్పే కదా. సో అంటే వైసీపీ క్రెడిట్ వస్తుందేమని చెప్పి ఈరోజు మళ్ళీ చేస్తున్నారని రాశారు. ఒకవేళ నిర్మాణం ప్రారంభం కాకపోతే చేయొచ్చు, కానీ నిర్మాణం ప్రారంభమైంది అది. ఇక బాబు బోగస్ మాటలు. భోగాపురం ఎయిర్పోర్టుపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు క్రెడిట్ చోరీ రాజకీయాలు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధం, దమ్ముంటే మీరు చర్చకు రండి. ఏంటి ఆంధ్రప్రదేశ్లో దరిద్రగొట్టు పెంట రాజకీయాలను పార్లమెంట్లో చర్చిస్తారా? పార్లమెంట్లో ఎంపీలకు అంత టైం ఉందా? వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకి చర్చించడానికే టైం లేదు. అనేక బిల్లులు, పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఆ బిల్లుల మీద చర్చించడానికే టైం లేదు. మెగా డిఎస్సి మీద పార్లమెంట్లో చర్చిస్తాము, భోగాపురం క్రెడిట్ మీద పార్లమెంట్లో చర్చిస్తామని వీళ్ళు మీడియా ముందు చెప్తారు. పార్లమెంట్లో అది చర్చిస్తాం, ఇది చర్చిస్తామని మీడియా ముందు చెప్తారు తప్ప నిజంగా పార్లమెంట్లో వీళ్ళు వాయిదా తీర్మానం ఎవరు చర్చకు పట్టుబట్టరు. పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు వ్యవహరించేదంతా వేరు, బయటకు వచ్చి మీడియాకి చెప్పేదంతా వేరు. సుత్తి. ఇక బీసీ నేతలపై ఆగమ అక్రమ కేసులు. ధర్మాన కృష్ణదాస్, పేరాడి తిలక్ తదితరులపై కేసులు. శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాలకులు. ఏం సక్సెస్ అయిందండి? అంత డబ్బులు ఇచ్చి జనాలను తెచ్చుకోవడం సక్సెస్ అవ్వడమా? పరామర్శకు వెళ్తానని పరామర్శకు వెళ్ళకపోవడం సక్సెస్ అవ్వడమా? పోలీసులను అడ్డం పెట్టుకొని ఫిర్యాదుల పరంపర. వైఎస్ఐపీ నాయకులపై అక్రమ కేసులు. ఇక పిడుగురాళ్లకు 50 ఎంబీబీఎస్ సీట్లే. దరఖాస్తు చేసిన 100 సీట్లు రాబెట్టడంలో ఘోర వైఫల్యం. 100 సీట్లకు మౌలిక వసతుల కల్పనలో చితికిలబడిన ప్రభుత్వం. ప్రమాణాలకు తగ్గట్టు లేకపోవడంతో
50 సీట్లనే మంజూరు చేసిన ఎన్ఎంసీ. జగన్ హయాంలో మెజారిటీ శాతం కళాశాల నిర్మాణం పూర్తి. ఇది తక్కువే. ఇక హే రామ్, రాజ్యసభను కుదిపేసిన రామాలయ విరాళాల చోరీ అంశం. అధికార విపక్ష ఎంపీల నిరసనలు, వాగ్వాదాలతో సభలో తీవ్ర దుమారం. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు రాముడు విరోధులన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. విరాళాల చోరీ విషయంలో సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఏం చేశాయని ఖర్గే ప్రశ్న. తీవ్ర గందరగోళం, నిరసనల మధ్య కొనసాగిన వాయిదాలు. సో రాజ్యసభలో అయోధ్య రామాలయ విరాళాల చోరీ అంశం కుదిపేసింది. కాంగ్రెస్ పార్టీ ఒక తరహా వాదన, అధికార పార్టీ మరో తరహా వాదన. సో సమాజ్వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్తో జత కలిసి ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా గట్టిగా మాట్లాడారు. సో దీనికి రాముడు విరోధులు, యాజ్ యూజువల్ బీజేపీ వాళ్ళ రెగ్యులర్ వాదన, ఎవరైనా ఇటువంటి అంశాలు మాట్లాడితే వీళ్ళు శ్రీరాముడు భక్తులు కాదు, శ్రీరాముడు విరోధులు, హిందూ ద్రోహులు అని అంటారు కదా. యాజ్ యూజువల్ అదే పాట బీజేపీ అందుకుంది. సో విరాళాల చోరీ విషయంలో సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఏం చేశాయని ఖర్గే ప్రశ్నించారు, అది రాశారు. ఇక రేపల్లిలో టీడీపీకి బిగ్ షాక్ అని గూడపాటి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీలో కీలక నేత, అనగాని సత్యప్రసాద్ గారికి రైట్ హ్యాండ్ లాంటి గూడపాటి శ్రీనివాస్ గారు కాపు సామాజిక వర్గం అయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో నిన్న జాయిన్ అయ్యారు. సో దాంతో రేపల్లిలో టీడీపీకి బిగ్ షాక్ అని సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. టీడీపీ కీలక నేత గూడపాటి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో చేరిక, కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. చంద్రబాబు సర్కారు కాపులకు ప్రాధాన్యం లేదు, గూడపాటి కాపులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలవాలి. సో కొన్నాళ్ళ పాటు ఈయనకు ప్రాధాన్యత ఇస్తారు, స్క్రిప్ట్ ఇస్తారు, పార్టీ ఆఫీస్లో మాట్లాడిస్తారు. కాపు సామాజిక వర్గ వైసీపీ పాలిటిక్స్లో ఇతన్ని కూడా పావుగా మారుస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారనేది తర్వాత విషయం. ఇక మహిళా న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా, బార్ కౌన్సిల్ సభ్యులకు హైకోర్టు సీజే జస్టిస్ లేసా గిల్ హామీ. బాబు బోగాస్ మాటలు. తమిళనాడులో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అంట. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే చివరిగా ఏమనుకోవద్దు, అంటే ఇవాళ మధ్యలో మనకు ఎలా ఉంటుందంటే పవర్ పోయి వచ్చినా సరే అదో పెద్ద ప్రాసెస్. స్క్రీన్ ఆన్ చేయాలి, దానిలో పేపర్లు ఓపెన్ చేయాలి, దానికి తగ్గట్టు లైట్లు సెట్ చేయాలి. ఇక పాత కేసులతో కిరికిరి. ఆంధ్రజ్యోతిలో నిన్న ఒక వార్త రాశారు కదా, మొన్న ఒక ఐపీఎస్ అధికారి కూటమి మీద కక్ష కట్టారు, కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, లోకేష్ చంద్రబాబు గారిని బద్నాం చేయడానికి పనిచేస్తున్నారని. దాన్ని కొనసాగిస్తూ ఈరోజు మరో వార్త. బాబుపై కొట్టేసిన కేసులు తిరగదోడే లక్ష్యం. ముఖ్యంగా 3 కేసులపై లోతుగా అధ్యయనం. మళ్ళీ లిటిగేషన్లు సృష్టించి ఎన్నికల దాకా లైవ్లో ఉంచే యోచన. దీనికోసం 16 మందితో ప్రత్యేక బృందం. గతంలో కేసులు కొట్టేసిన మాజీ ఎమ్మెల్యే కీలకం. ఢిల్లీ స్థాయిలో లోతుగా మంతనాలు. ఆ ఐపీఎస్ అధికారికి బ్యూరోక్రసీలో ఉన్న పరిచయాలు వాడుకొని చంద్రబాబు గారి మీద కేసులు ఏవైతే కొట్టేశారో, ఈ స్కిల్ డెవలప్మెంటు, ఫైబర్ నెట్టు, ఈ అమరావతి అలైన్మెంటు, అసైన్మెంట్ భూముల సేకరణ, ఇవన్నీ కొట్టేశారు కదా, హైకోర్టు కొట్టేసింది కదా, వాటిని మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వాటిని మళ్ళీ లైవ్లో ఉంచి వచ్చే ఎన్నికల నాటికి వాటితో ఇబ్బంది పెట్టాలి అనే యోచన ఈ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో కొంతమంది బ్యూరోక్రసీ అధికారులు చేస్తున్నారంట. దీనికోసం వైసీపీ ఒక ప్రత్యేక కమిటీ కూడా వేసిందంట, లీగల్గాను అండ్ ఆ బ్యూరోక్రసీ అధికారులతో. ఢిల్లీ స్థాయిలో కూడా లాబింగ్లు, పైరువీలు చేస్తున్నారంట వీళ్ళు. అది ఆంధ్రజ్యోతిలో రాశారండి. ఇక సజ్జలకు మైండ్ దొబ్బింది. బోరుగడ్డ అనిల్ ఆక్రోశం. భార్యతో పాటు తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ధర్నా. సో పాపం ఈయన బోరుగడ్డ అనిల్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా మాట్లాడాడు, పచ్చిగా మాట్లాడాడు లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. సో కూటమి అధికారంలోకి వచ్చాక అతన్ని అరెస్ట్ చేశారు, 9 నెలల జైల్లో ఉన్నారు. ఆ తర్వాత అతనికి వైసీపీలో ప్రాధాన్యత లేదు, ఆఫీస్కి కూడా రానివ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా లేదు. ఈవెన్ అతన్ని రౌడీ షీటర్ అని వైసీపీ వాళ్ళే అన్నారు. దాన్ని జీర్ణించుకోలేక ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. భార్యతో పాటు తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ధర్నా. ఎవరు నువ్వు, పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చావని సజ్జల అడిగాడు. ఇక పార్టీ కార్యాలయానికి రావద్దన్నాడు, నాకు అడ్వకేట్లను పెట్టలేమన్నాడు, 3:30 గంటల పడిగోపలు పడ్డా అన్నం కూడా పెట్టలేదు, చెంచాగాలతో తిట్టిస్తున్నాడు అని బోరుగడ్డ అనిల్ గట్టిగా సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్గా చాలా గట్టిగానే మాట్లాడాడు ఆయన. అదొకటి రాశారు. తర్వాత యూపీఐ వాణిజ్య లావాదేవీల మీద ఛార్జీ అంటండి. మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫోన్పే, గూగుల్ పే వాడతాం కదా, 2000 దాటిన లావాదేవీల మీద
ఛార్జ్ వసూలు చేయాలి. 0.25% నుంచి 0.5% వరకు విధించే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులకు, వ్యక్తులకు మినహాయింపు. మాల్స్, సూపర్ మార్కెట్లు, కార్పొరేట్ సంస్థలకు వర్తింపు. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. ఇప్పట్లో ఎండిఆర్ లేదంటున్న ప్రభుత్వ వర్గాలు. చూసారా, నెమ్మదిగా యూపీఐ అలవాటు చేశారు. ఇప్పుడు యూపీఐ నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎంత తప్పండి, ఎంత దుర్మార్గం చూడండి. ఇలాగే ఉంటాయి. ప్రజల్ని మోసం చేయడం చాలా ఈజీ వీళ్ళకి, పై స్థాయిలో ఉన్న వాళ్ళకి. జియో చూడండి, ఫస్ట్ ఏమో ఫ్రీ ఇంటర్నెట్ అని అలవాటు చేశారు. సో జనాలకి ఇంటర్నెట్ విచ్చలవిడిగా వాడకం అలవాటు అయిపోయింది. ఆ తర్వాత 3 నెలలకి 399 కట్టండి చాలు అన్నారు, రోజుకు 1.5 GB. ఆ తర్వాత దాన్ని 599 చేశారు. ఆ తర్వాత 699 చేశారు. ఇప్పుడు 899 రూపాయలు కదా. అలవాటు పడ్డారు జనం, ఇంక చేసేదేం లేక కడుతున్నారు. అలాగే 10 ఏళ్ల కిందట నోట్లు రద్దు చేసి డిజిటల్ పేమెంట్లు చేయండి, యూపీఐ పేమెంట్లు చేయండి, అసలు ఏమి డబ్బులు ఖర్చు అవ్వన్నారు. నెమ్మదిగా బాగా అలవాటు అయ్యాక 95% ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు పట్టుకెళ్తున్నారా, చేత్తో పట్టుకెళ్ళట్లా. ఓన్లీ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి, ఫోన్పేలో గూగుల్ పేలో చేసేస్తున్నాం, అయిపోతుంది. 10 రూపాయలకు కూడా ఫోన్పేలో గూగుల్ పేలో. అంతగా అలవాటు అయిన తర్వాత ఇప్పుడేమో దీని మీద ఛార్జీ వసూలు చేస్తారంట. ఎంత దుర్మార్గం చూడండి. ఇలాగే జనాలకి అలవాటు చేసి ఆ అలవాటు అయిన తర్వాత ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాల ఆలోచన ఇలాగే ఉంటాయి. ఇక 2 జవాన్లను కాల్చి చంపి ఆపై ఆంధ్ర సిఆర్పిఎఫ్ అధికారి ఘాతుకం. కాల్పుల ఘటనలో మరొకరికి గాయాలు. అసోం సిఆర్పిఎఫ్ క్యాంపులో దుర్ఘటన. తర్వాత ఉప్పొంగుతున్న కృష్ణమ్మ. సగం నిండిన శ్రీశైలం జలాశయం. 108 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. బాగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే గుజరాత్లో అరెస్ట్, ఇందాక చెప్పుకున్నాం. 18 ఏళ్లకే ప్రొఫెసర్. 306,000 గిన్నీస్ రికార్డు బ్రేక్. ప్రపంచంలోనే చిన్న వయసు పురుష ప్రొఫెసర్గా నాథన్. అమెరికాలో ఇంజనీరింగ్ పాఠాలు. 18 సంవత్సరాల వయసులో అతను అమెరికాలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్గా ఎదిగాడంట. ఆయన గురించి, నాథన్ గురించి ఒక ప్రత్యేక స్టోరీ రాశారు. ఇక కొడుకు రోబో చెయ్యి అడిగాడు, తండ్రి చేసిచ్చాడు. క్లాడ్ ఏఐ సాయంతో కుమారుడి స్కూల్ ప్రాజెక్ట్ చేసిన తండ్రి క్లిష్టమైన పనిని ఏఐ వినోదాత్మకంగా మార్చేసిందంటూ కితాబు. కర్ణాటక క్యాబినెట్లో ప్రకంపనలు తీవ్రం. రాజీనామా చేస్తామన్న 15 మంది ఎమ్మెల్యేలు. పీసీసీ ఆఫీసు ఎదుట అనుచరుల నిరసన. ముఖ్యమంత్రి శివకుమార్ సీరియస్. రాజీనామా చేస్తే 2 నిమిషాల్లో ఆమోదిస్తాం. అధిష్టానం సందేశాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది అని డీకే శివకుమార్. చాలా గట్టిగా అవుతుంది. కర్ణాటకలో మంత్రివర్గ మార్పులు చేర్పుల విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. దానికి డీకే శివకుమార్ కూడా మీరు చేస్తే చేసుకోండి, మీ రాజీనామాలు ఆమోదిస్తామని రివర్స్గా ఉన్నారనమాట. సో అది చూడొచ్చు. సో ఇవన్నీ కూడా 3 పత్రికల్లో వచ్చిన వార్తలండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కాస్త ఇంటరప్షను, ఏమీ అనుకోవద్దు. అంటే మధ్యలో పవర్ పోయింది కాబట్టి ఇలా చేయాల్సి వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.